మధ్యకాలంలో భోజనం దొరుకుతుందండి. ఇప్పుడైతే నేను ఆలోచన చేస్తున్నానే, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏది అవసరమో అది చేస్తే చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో అన్నయ్య క్యాంటీన్లు అక్కడ ఇక్కడ భోజనాలన్నీ దొరుకుతూ ఉన్నాయి. అదే సందర్భంగా ఒక వ్యక్తి భిక్షగాడుగా ఉన్నాడు మన కళ్యాణదుర్గంలో. 5 సంవత్సరాలు గమనించినానంటే ఆయన స్థితిగతి లేకుండా ఎవరైనా మారుస్తారా అధికారులు కానీ ఎవరైనా. యాక్చువల్గా అక్కంబల్ అంటే ఆ గ్రామం నుంచి పెద్ద లీడర్ ఎదిగినాడు. ఏమన్నా ఆయనన్నా గుర్తుపట్టి ఏమైనా చేస్తారా అని చూసిన 3 years అదే దారింట నేను చీప్ నుంచి రావడం పోవడం ఆయన ప్రతిరోజు గమనించడం. రోజు రోజుకి క్షీణించిపోయినాడు. నిజం చెప్పాలంటే ఆయన సార్ పుట్టిన స్థితి ఎలా ఉంది, 25 ఎకరాల ఆసామి ఆయన. వైట్ అండ్ వైట్ వేసుకుని పంచాయతీ చేసుకుంటా దిగ్విజయం గడిపాడు. అవసాన కాలంకి వచ్చే లోపల కుమారుడు చనిపోయినాడు, కుమార్తె ఉంది, కుమార్తె పట్టించుకోవట్లేదు, కొద్ది వరకు చూసింది, భార్య చనిపోయింది, 20 ఎకరాలు మొత్తం భూమి. ఆయన చూడండి పిల్లలకి ఉంచలేదు. ఆయన మెంటాలిటీ నేనే తిని నేనే చచ్చిపోవాలనే ఆ మెంటాలిటీ ఉంది కాబట్టి మొత్తం భూమి అంతా పోయింది. అక్కడ పడ్డాడు. ఆయన తీసుకొని గుండు కొట్టించేసి తర్వాత అనాథ శరణాలయంలో జిల్లాలో మొత్తం ఎన్ని ఉన్నాయి తెలుసా అనాథ శరణాలయాలు అప్పటికి సార్ 35 అనాథ శరణాలయాలు ఉన్నాయి. ఒక్కరు కూడా జాయిన్ చేసుకుంటామని చెప్పలేదు. ఒకే ఒక క్రిస్టియన్ బతిమాలితే ఒక వీడియో తీసి పంపించి ఆయన పనులు ఆయన చేసుకుంటాడో లేదో నేను జాయిన్ చేసుకుంటానన్నారు. ఆ ప్రాసెస్లో పోయి జాయిన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చినాడు. అట్లా చేయకూడదు, టక్కున ఏదన్నా నువ్వు పొరపాటు అయితే న్యూస్ ఇవ్వాలా, ఎందుకంటే కళ్ళు ఆపరేషన్ చేసి కళ్ళు దొంగతనం చేసిందని ఇంకోటలో నీ మీదకి వస్తుంది చూడేది. నాకు అంతవరకు ఆలోచన రాలేదు, ఇదేంటి నేను మంచిగా చేస్తే చెడు వస్తుందా అని. ఆఫ్టర్ దట్ సిఐ గారు వచ్చి ఆయన ఏదో అనుకున్నాడు, ఎవరో పెద్ద ముసలు ఎవరో చేస్తుంటారు ఈ కార్యక్రమం ఆయన చూశాడు. ఎవరెవరు చేస్తాను లేదండి సార్ నేనంటే నువ్వు అన్నాడు. ఏం సార్ అంటే అవునా అంటే ఎంగా ఉన్న చిన్నప్పటి నుంచి నా బర్త్డే ఎట్లా సెలబ్రేషన్ అంటే మా అమ్మాయి చేసేది ఉంటే చాలా మంది ఉంటారు కాబట్టి బొరుగులు కారాలు, చాక్లెట్లు అయితే ఎక్కువ రేట్ అని చెప్పేసి బొరుగులు చాలా తక్కువ రేట్ అంటే బొరుగులు కారాలు అందరినీ ట్యూషన్లో స్కూల్లో ఆమె వచ్చేది. మనకి పంచే కూడా అంత తెలియదు ఖచ్చితంగా. చిన్నప్పుడు 6th 7th వరకు అప్పటి నుంచి చాక్లెట్స్ 10th ఇంటర్మీడియట్లో నాకు ఇంకా 10th నాకు ఎందుకు అసలు ఇంట్రెస్టే లేదు. నాకు ఒకటే ఫీలింగ్ ఇంటర్మీడియట్ ఏం సాధించినామని బర్త్డే చేసుకోవాలి, భూమికి అయితే వచ్చినాము ఏదన్నా ఒకటి సాధిస్తే బాగుంటుంది బర్త్డే చేసుకునేది అనేది ఒక ఫీలింగ్. రెండోది ఏమంటే నా బర్త్డే నేను కాదు కదా సెలబ్రేట్ చేసుకోవాల్సింది, ఇతరులు సెలబ్రేట్ చేసే విధంగా మనం సెలబ్రేటీ కావాలనేది. అందుకని ఇంటర్మీడియట్కి నాకు ఇంట్రెస్ట్ లేదు. బట్ ఇంటర్ నుంచి కూడా అప్పటికి 10th అయిన తర్వాత ఇంటర్లో వచ్చేలో కొంత బాగా చదువుకుంటారు కాబట్టి అన్నిట్లో ఫస్ట్ అక్కడ ఆల్రెడీ కొంచెం సెలబ్రేషన్ అనేది వచ్చేసి అంటే మా ఫ్రెండ్స్ ఎవరికి నేను ఇష్టమో అందరు కూడా గర్ల్సే వాళ్ళు అక్కడ సెలబ్రేషన్ చేస్తున్నారు. ఇంటర్కి పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిన తర్వాత ఇంక అయిపోయింది బర్త్డే పూర్తిగా బంద్, వేరే లోకంలోకి వెళ్ళిపోయినట్లే. మళ్ళీ ఎప్పుడైతే జాబ్స్ చేసినానో అక్కడ కొంతమంది మళ్ళీ అక్కడ సెలబ్రేషన్. మళ్ళీ డిగ్రీకి వచ్చినాక సామాజిక సేవా కార్యక్రమాలు ఎక్కువ చురుగ్గా పాల్గొనేదాన్ని. వాళ్ళకి కావాల్సిన అవసరాలు అంటే నా ఆలోచనలు ఎంత వినూత్నంగా ఉంటాయంటే దయచేసి ఏమనుకోవద్దండి, మనం ఉన్నతంగా ఆలోచన చేయాలి కదా. మామూలుగా కురుగుంట దగ్గర 20 నుంచి ఒక 40 మంది అంధ విద్యార్థులు ఉన్నారు. అందరూ కూడా మహిళలే, అందరికీ చూపు లేదు. వాళ్ళకి ఏమిస్తే బాగుంటుంది చెప్పండి. నేను ఏదో ఒకటి సహాయం చేయాలనుకున్నాను వాళ్ళకి, ఏదైతే బాగుంటుంది వాళ్ళకి